ఈ షో అసలు ఫ్యామిలీతో కలిసి చూసేది కాదు. ఇంతకీ ఆ షో ఏదనుకుంటున్నారా? అదే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. బట్ ముందే చెప్తున్నా, ఇందులో 18+ కంటెంట్ పీక్స్‌లో ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అడిక్టివ్ షోస్‌లో ఒకటి. అండ్ దీనికి ఉన్న ఐఎండీబీ రేటింగ్ 9.2. జీఓటీ స్టోరీలోకి వెళ్లే ముందు దీని బ్యాక్ స్టోరీని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా షో చూస్తే చాలా విషయాలు మీకు అర్థం కావు. అండ్ దీని కాంటెక్స్ట్ ఆ వాల్ కంటే చాలా పెద్దది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 12,000 ఇయర్స్ ముందు వెస్టరోస్‌లో అడవి పిల్లలు ఫారెస్ట్ మ్యాజిక్‌తో ఫేస్‌లెస్ గాడ్స్‌ని వర్షిప్ చేస్తూ పీస్‌ఫుల్‌గా ఉండేవారు. బట్ ఫస్ట్ మెన్ వచ్చి వాళ్ళ ఫారెస్ట్‌ని డిస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మెన్‌ని ఆండెల్స్ అని అంటారు. ఇక హెల్ప్ లేక డెస్పరేషన్‌లో ఆ అడవి పిల్లలు వాళ్ళ మ్యాజిక్‌ని యూజ్ చేసి ఫస్ట్ వైట్ వాకర్‌ని క్రియేట్ చేశారు. ఆ ఫస్ట్ వైట్ వాకరే నైట్ కింగ్ అయ్యాడు. ఆ నైట్ కింగ్ తనకు తోడుగా ఒక మ్యాసివ్ ఆర్మీ ఆఫ్ వైట్స్ అంటే ఐస్ మ్యాజిక్ తో శవాలను బతికించిన ఒక రకమైన జాంబీస్ ఆర్మీని క్రియేట్ చేసి మనుషుల మీద వార్ డిక్లేర్ చేశాడు. అలయన్స్ ఆఫ్ మెన్ అండ్ అడవి పిల్లలు ఫాట్ బ్యాక్ అండ్ పుష్డ్ దెమ్ ఇంటూ ఫార్ నార్త్. ఇక్కడే 700 ఫీట్ టాల్ వాల్ ని కట్టి దాన్ని గార్డ్ చేయడానికి నైట్స్ వాచ్ ని స్టార్ట్ చేశారు. బట్ సెంచురీస్ గడిచాక ఆ నైట్స్ వాచ్ డిక్లైన్ అయిపోయింది అండ్ వైట్ వాకర్స్ అంటే జస్ట్ ఒక మిత్లా మిగిలిపోయింది. కట్ చేస్తే ఎసోస్ కాంటినెంట్ లో వెలేరియన్స్ డ్రాగన్స్ ని పెంచడం నేర్చుకున్నారు అండ్ ది బిల్ట్ ఏ మ్యాసివ్ ఎంపైర్ ఫర్ 5,000 ఇయర్స్ అంటిల్ ద డూమ్ వైప్డ్ దెమ్ అవుట్. బట్ ఒక ఫ్యామిలీ మాత్రం ఎస్కేప్ అయ్యింది. వాళ్ళే ద టర్గేరియన్స్. ఏగాన్ ద కాంకరర్ తన 3 డ్రాగన్స్ తో వెస్టరోస్ మీద యుద్ధం చేసి తన ముందు అందరి చేత మోకాల మీద కూర్చునేలా చేశాడు. తర్వాత ఏగాన్ తన ఎనిమీస్ వార్డ్స్ ని డ్రాగన్ ఫైర్ తో కరిగించి ఐరన్ థ్రోన్ ని తయారు చేశాడు. టర్గేరియన్ సెంచురీస్ పాటు వెస్టరోస్ ని రూల్ చేశారు అండ్ వాళ్ళ బ్లడ్ లైన్ ని ప్యూర్ గా ఉంచుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళనే పెళ్లి చేసుకునేవాళ్ళు. బట్ రిజల్ట్ మ్యాడ్నెస్ వచ్చింది. ద మ్యాడ్ కింగ్ అండ్ ద రాబర్ట్స్ రెబెలియన్. ఏరీస్ టర్గేరియన్ ద మ్యాడ్ కింగ్. ఆయనకి మనుషుల్ని వైల్డ్ ఫైర్ తో తగలబెట్టడం అంటే పిచ్చి. ఆయన రికార్డ్ స్టార్క్ ని బ్రతికి ఉండగానే తగలబెట్టాడు అండ్ తన కొడుకు రేగార్ లియనా స్టార్క్ ని కిడ్నాప్ చేయడంతో రాబర్ట్స్ రెబెలియన్ మొదలైంది. రాబర్ట్ బెరేథియన్ అండ్ నెడ్ స్టార్క్ కలిసి టర్గేరియన్ ఎంపైర్ ని కూల్చేశారు. రెబెలియన్ మధ్యలో రాబర్ట్ రేగార్ టర్గేరియన్ ని చంపేస్తాడు. జేమీ లానిస్టర్ మ్యాడ్ కింగ్ ని చంపేస్తాడు. విసిరేస్ అండ్ బేబీ టర్గేరియన్ మాత్రమే తప్పించుకొని ఎసోస్ కి ఎస్కేప్ అయ్యారు. రాబర్ట్ కింగ్ అయ్యి సెర్సీ లానిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు. అండ్ దట్ టేక్స్ అస్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ విచ్ స్టార్ట్స్ 17 ఇయర్స్ ఆఫ్టర్ ద రెబెలియన్. ఇక లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ రైట్ ఇన్ టు దిస్ ట్రాజిక్ టేల్. ఈ వీడియోలో జీఓటీ సీజన్ 1 ఎపిసోడ్ 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ ఎపిసోడ్ లో స్టోరీ జరిగేది మెయిన్ గా 4 ప్లేసెస్ లో. అదే వాల్, వింటర్ఫెల్, కింగ్స్ ల్యాండింగ్ అండ్ ఎసోస్ లో ఉన్న పెంటోస్. స్టోరీతో పాటు ఆ స్టోరీ ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో వాల్ చూపిస్తారు. ఈ వాల్ దగ్గరే నైట్స్ వాచ్ ఉంటారు. నైట్స్ వాచ్ అంటే సింపుల్ గా సిటీని ప్రొటెక్ట్ చేసే ఆర్మీ ఫోర్స్ లాగా అనమాట. వీళ్ళు వాల్ అవతల ఉన్న వైల్డింగ్స్ అండ్ వైట్ వాకర్స్ ని సిటీలోకి రాకుండా ఆపుతూ ఉంటారు. నిజానికి ఈ వైట్ వాకర్స్ ని ఆపటానికే పెద్ద వాల్ ని బిల్డ్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడున్న వాళ్ళు వైట్ వాకర్స్ ఎప్పుడూ చనిపోయారని అనుకుంటున్నారు, బట్ అది అబద్ధం. నైట్స్ వాచ్ నుంచి వచ్చిన ముగ్గురు కార్డెన్, బిల్ అండ్ వాళ్ళ లీడర్ వార్మన్ రైస్, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ అవతలున్న అడవిలోకి వెళ్తారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ముగ్గురిలో ఒకడైన బిల్ కి కొన్ని బాడీస్ కనిపిస్తాయి. అందులో ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. బాడీస్ కనిపించాయని మిగతా ఇద్దరికి చెప్తాడు. వాళ్ళందరూ ఫస్ట్ అవి వైల్డింగ్స్ గా అనుకుంటారు. బట్ అక్కడ ఏమైందో అని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వైట్ వాకర్స్ కనిపిస్తారు. వైట్ వాకర్స్ అందులో ఇద్దరిని చంపేస్తారు. మిగిలిన వాడు బిల్ అక్కడి నుంచి తప్పించుకొని వింటర్ఫెల్ లో ఉన్న సోల్జర్స్ కి దొరికిపోతాడు. వింటర్ఫెల్ లో ప్రెసెంట్ కింగ్ ఎడార్డ్ నెడ్ స్టార్క్, అతని వైఫ్ క్యాటలిన్, తిను హౌస్ టాలీకి చెందినది. వాళ్ళకి 5 పిల్లలు ఉంటారు. రాబ్ స్టార్క్, శాన్సా, ఆర్య, బ్రాన్ అండ్ రికాన్. సాన్సాకి మంచి మంచి డ్రెస్సెస్ కుట్టడం అంటే చాలా ఇష్టం. బట్ ఆర్యాకి మాత్రం అది అస్సలు ఇష్టం ఉండదు. అంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలు చేసే పనులంటేనే ఇష్టం తనకి. ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్న బ్రాన్ చేయలేనిది ఆర్య తన వెనుక నుంచి కరెక్ట్ గా షూట్ చేస్తుంది. నెడ్ స్టార్క్ దగ్గర వీళ్ళతో పాటు ఇంకో 2 పెరుగుతారు. వాళ్ళే థియాన్ గ్రేజాయ్ అండ్ జాన్స్నో నెడ్ కి అక్రమ సంతానం, అంటే వాళ్ళని బాస్టర్డ్స్ అని పిలుస్తారు. ఇంతలో నెడ్ స్టార్ కి ఒక సందేశం వస్తుంది. నైట్స్ వాచ్ లో చేరిన ఒకరిని పట్టుకున్నామని నెడ్ స్టార్ కి చెప్తారు. ఆ న్యూస్ చెప్పిన అతని పేరు రోడ్రిక్. చూడటానికి ముసలాడిలా ఉన్నా సరే ఆయన దగ్గర ఫైటింగ్ స్కిల్స్ చాలానే ఉంటాయి. నెడ్ స్టార్ పిల్లలకి అతనే ఫైటింగ్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటాడు.
తర్వాత నెడ్ బిల్ ని చంపటానికి బయలుదేరుతాడు. ఎందుకంటే నైట్స్ వాచ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఒకసారి నైట్స్ వాచ్ లో జాయిన్ అయిన తర్వాత విడిచి బయటకు వస్తే దానికి పనిష్మెంట్ డెత్. ఆ ఓతిని బ్రేక్ చేసినందుకు బిల్ ని చంపడానికి నెడ్ వెళ్తాడు. అండ్ అది చూడటానికి చిన్న పిల్లాడైన బ్రాండ్ ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే బ్రాండ్ కి అలవాటు చేయడానికి. ఇక్కడ దుంగ మీద ఉన్న బ్లడ్ ని చూస్తుంటే నెడ్ ఇలా ఎంత మందిని చంపాడో అని అర్థమవుతుంది. చనిపోయే ముందు బిల్ ఒకటే మాట చెప్తాడు, నైట్స్ వాచ్ ఓత్ నాకు గుర్తుంది అండ్ నా ఫ్యామిలీకి సారీ చెప్పానని చెప్పండి, అలానే నేను పిరికోడిని కాదని కూడా చెప్పండి అంటాడు. ఇన్ని తెలిసినా కూడా అతను నైట్స్ వాచ్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు అంటే అతను వైట్ వాకర్స్ ని చూశాడు. అదే అందరికీ వార్న్ చేయడానికి వస్తాడు. బట్ ఎవరూ నమ్మరు. నెడ్ చేతిలోనే చనిపోతాడు. నెడ్ అతని తలని నరికే ముందు బ్రాండ్ ని జాన్ స్నో కళ్ళు ఆర్పకుండా అలానే చూడమని చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత బ్రాండ్ దగ్గరికి నెడ్ వచ్చి నేను ఏం చేశానో నీకు అర్థమైందా అంటాడు. అప్పుడు బ్రాండ్ ఒక డైలాగ్ వేస్తాడు, ఆల్వేస్ ఓల్డ్ వే, అంటే నైట్స్ వాచ్ నుంచి ఎవరూ బయటకు రాకూడదు, వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఇలా కొన్ని ఇయర్స్ పాటుగా ఇది జరుగుతూనే వస్తుంది. అదే స్టార్క్ ఫ్యామిలీ ఫాలో అవుతూ ఉంటుంది. ఇలా చేశారు అనడానికి ప్రూఫ్ ఆ దుంగ మీద ఉన్న బ్లడ్డే. తర్వాత ఈ సీన్ లోకి ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. తనే రోడ్రిక్ కొడుకైన జారీ క్యాసెల్. వాళ్ళు అలా కొంచెం ముందుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక దుప్పి చనిపోయి కనిపిస్తుంది. దానిని దాటి కొంచెం ముందుకెళ్లిన తర్వాత ఒక డైర్ వూల్ఫ్ చనిపోయి ఉంటుంది. కానీ దాని 5 పిల్లలు బతికే ఉంటే నెడ్ స్టార్క్ ఆ పిల్లల్ని కూడా చంపేద్దాం అనుకుంటాడు. బట్ జాన్ స్నో మీ హౌస్ సిజిల్ డైర్ వూల్ఫే కదా, మీరు వాటిని పెంచుకోవాలని చెప్పి కన్విన్స్ చేస్తాడు. 5 పిల్లల్ని వాళ్ళు 5 పిల్లలకి ఇస్తాడు. జాన్ స్నోకి కొంచెం ముందుకెళ్లిన తర్వాత ఇంకొక చిన్న పిల్ల దొరుకుతుంది. దాన్ని జాన్ స్నో పెంచుకుంటాడు. అండ్ దాని కళ్ళు రెడ్ కలర్ లో, ఆ పిల్ల వాటితో పాటు పుట్టిన వాటిలో కలవట్లేదు, విడిగా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ గా జాన్ స్నో లాగా. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ చూపిస్తారు. రాబర్ట్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ చనిపోయి ఉంటాడు. హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అంటే కింగ్ డిప్యూటీ లాగా. చనిపోయిన అతని పేరు జాన్ అరైన్. అతను హౌస్ అరైన్ కి చెందినవాడు. అతని వైఫ్ లీసా అరైన్. అతనికి ఒక కొడుకు ఉంటాడు. లీసా నెడ్ స్టార్క్ వైఫ్ క్యాటలిన్ స్టార్క్ ఇద్దరు సిస్టర్స్. ఇతను రాబర్ట్ అండ్ నెడ్ కి ఫాదర్ లాంటి వాడు. మ్యాడ్ కింగ్ నెడ్ ఫాదర్ ని అతని బ్రదర్ ని చంపిన తర్వాత రాబర్ట్ ని నెడ్ ని కూడా అతనికి అప్పగించమంటాడు. బట్ జాన్ అరైన్ మాత్రం ఒప్పుకోడు. అప్పుడే రాబర్ట్ రెబెలియన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి సపోర్ట్ కోసం నెడ్ క్యాటలిన్ ని పెళ్లి చేసుకుంటాడు. రాబర్ట్ కింగ్ అయిన తర్వాత జాన్ అరైన్ అతని హ్యాండ్ ఆఫ్ ద కింగ్ గా 17 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు సడన్ గా చనిపోతాడు. అందరికీ ఫీవర్ ద్వారా చనిపోయాడని తెలుస్తుంది. తర్వాత రాబర్ట్ బెరాథియన్ వైఫ్ సెర్సీ కనిపిస్తుంది. తన బ్రదర్ అయిన జేమీ కూడా సీన్ లోకి వస్తాడు. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఆల్సో లవర్స్ కూడా. వాళ్ళిద్దరూ కలిసి జాన్ అరైన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ షాట్ లో రేవెన్ వింటర్ఫెల్ కి వెళ్తుంది. రాబర్ట్ హ్యాండ్ చనిపోయాడు. రాబర్ట్ తన ఫ్యామిలీని తీసుకుని వింటర్ఫెల్ వస్తున్నాడనే సందేశం నెడ్ కి అందుతుంది. రాబర్ట్ తన ఫ్యామిలీతో వస్తున్నాడంటే ఆబ్వియస్ గా హ్యాండ్ ఆఫ్ ద కింగ్ పొజిషన్ కోసం నెడ్ ని అడగడం కోసం అని నెడ్ కి అర్థమవుతుంది. కానీ వాళ్ళ వైఫ్ దానికి వద్దని చెప్తుంది. ఆబ్వియస్ గా నెడ్ కి కూడా వింటర్ఫెల్ ని వదిలి వెళ్లాలని ఉండదు. రాబర్ట్ రావడాన్ని ఒక ఎపిక్ బీజిఎం తో చూపిస్తారు. అండ్ ఈ సీన్ లో 2 థింగ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి రాబర్ట్ రావడాన్ని అండ్ ఇంకొకటి బ్రాండ్ కి గోడలు ఎక్కడం అంటే ఇష్టమని. రాబర్ట్ కి వెల్కమ్ చెప్పడానికి స్టార్క్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత సాన్సా రాబర్ట్ కొడుకైన జోఫ్రీకి లైన్ వేస్తుంది. రాబర్ట్ వచ్చింది కేవలం హ్యాండ్ కోసమే కాదు, అతను రాగానే ఫ్రెండ్ అయిన నెడ్ తో సరదాగా మాట్లాడతాడు. వాళ్ళు కలిసి 9 ఇయర్స్ అయి ఉంటుంది. రాబ్ ని సాన్సాని గుర్తుపడతాడు. మేబీ వాళ్ళు పుట్టినప్పుడు రాబర్ట్ నెడ్ తోనే ఉండవచ్చు. తర్వాత ఆర్యా నేమ్ అడుగుతాడు అండ్ బ్రాండ్ ని పలకరిస్తాడు. తర్వాత సెర్సీ వస్తుంది. తర్వాత కింగ్స్ గార్డ్ అయిన జేమీ లానిస్టర్ కూడా వస్తాడు. బట్ ఆర్యా మాత్రం ఇంప్ ని చూడటానికి క్యూరియస్ గా ఉంటుంది. ఇంప్ అంటే టిరియన్ లానిస్టర్. ఇక్కడ సెర్సీ వచ్చిన తర్వాత మనం ఇక్కడికి రావడానికి 1 మంత్ పట్టింది అంటుంది. యాక్చువల్ గా కింగ్స్ ల్యాండింగ్ నుంచి వింటర్ఫెల్ కి 2300 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఒక నార్మల్ మనిషి నడక మీద కింగ్స్ ల్యాండింగ్ నుంచి వింటర్ఫెల్ కి రావడానికి 3 మంత్స్ టైం పడుతుంది. బట్ వీళ్ళు గుర్రాలు వేసుకొని వచ్చారు కాబట్టి 1 మంత్ లోనే వచ్చేస్తారు. తర్వాత రాబర్ట్ అండ్ నెడ్ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, హౌస్ స్టార్క్ కి సంబంధించిన పూర్వీకుల స్టాచ్యూస్ అక్కడ ఉంటాయి. హ్యాండ్ ఆఫ్ ద కింగ్ గా నెడ్ ని ఉండమని చెప్పి రాబర్ట్ అడుగుతాడు. ఒకవేళ నెడ్ సిస్టర్ అయిన లియానా స్టార్క్ ని పెళ్లి చేసుకుని ఉంటే మన మధ్య బ్లడ్ రిలేషన్ ఉండేది అంటాడు. బట్ అయినా ఇప్పుడు ఏమీ మించిపోలేదు. నా దగ్గర కొడుకున్నాడు, నీ దగ్గర కూతురు ఉంది, మనం పెళ్లి చేద్దాం అంటాడు. తర్వాత సీన్ టిరియన్ లానిస్టర్ ఎంట్రీ ఉంటుంది. ఈ ఎంట్రీ ఎలా ఉంటుందంటే 18+ కంటెంట్ చాలా ఉంటుంది. టిరియన్ లానిస్టర్ కి నచ్చినవి 2 ఒకటి వైన్ అండ్ ఇంకొకటి అమ్మాయిలు. బ్రదర్ జేమీతో మంచి రిలేషన్ ఉంటుంది. జేమీ అక్కడికి వచ్చి రేపు మార్నింగే మనం బయలుదేరదామని చెప్తాడు. ఇక్కడ లియానా స్టార్క్ స్టాచ్యూ కూడా ఉంటుంది. దాన్ని చూసి రాబర్ట్ బాధపడుతుంటాడు. లియానా స్టార్క్ టర్గేరియన్స్ అందరూ ఇప్పుడు చనిపోయారు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని చెప్పి నెడ్ స్టార్క్ అంటాడు. కానీ రాబర్ట్ మాత్రం ఇంకా బతికే ఉన్నారు అంటాడు. అప్పుడే పెంటోస్ లోకి సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే మ్యాడ్ కింగ్ పిల్లలైన విసెరిస్ టర్గేరియన్, డెనేరియస్ టర్గేరియన్ రాబర్ట్ రెబెలియన్ నుండి తప్పించుకొని పెంటోస్ లో ఉన్న ఇలిరియా దగ్గర ఉంటారు.
విసేరేస్ మళ్ళీ ఐరన్ థ్రోన్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. దానికోసం వాళ్ళ సిస్టర్ అయిన డెనేరెస్ ని కూడా వాడుకోవాలని ట్రై చేస్తాడు. డెనేరెస్ కి అది అర్థమవుతుంది. డెనేరెస్ ని దొత్రాకి కింగ్ అయిన ఖల్డ్రాగోకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు, కేవలం ఖల్డ్రాగో దగ్గర ఉన్న ఆర్మీ కోసం. ఈ దొత్రాకి వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. వీళ్ళ గురించి ఒక ఫ్యాక్ట్ ని విసేరేస్ డెనేరెస్ కి చెప్తాడు. అదేంటంటే దొత్రాకి చెందిన వాళ్ళు యుద్ధంలో ఓడిపోతే వాళ్ళ హెయిర్ ని కట్ చేస్తారు. వాళ్ళ హెయిర్ ని బట్టి వాళ్ళు ఎంత సమర్థులో గెస్ చేయొచ్చు. ఖల్డ్రాగో హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది. ఇప్పటి వరకు అతన్ని ఎవరు ఓడించలేదు. బట్ డెనేరెస్ కి అతని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ విసేరిస్ మాత్రం కేవలం అతని ఆర్మీ కోసం, దాన్ని సొంతం చేసుకోవడం కోసం డెనేరెస్ ని ఖల్డ్రాగోకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. డెనేరెస్ ఎలాంటి పొజిషన్ లో ఉందో తనకి అర్థమవుతుంది. ఇక్కడ వింటర్ఫెల్ లో కూడా సాన్సా ఆ జొఫ్రీని చూసి ఇష్టపడుతుంది. రాబర్ట్ నెడ్ ని అడిగిన తర్వాత నెడ్ ఏమీ చెప్పడు. ఖచ్చితంగా ఎస్ చెప్పమని వాళ్ళ ఇద్దరిని సాన్సా ప్రెజర్ చేస్తుంది. పాపం పిచ్చిపిల్ల. నెడ్ మాట కోసం సాన్సాయే కాదు, చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ నెడ్ ఎస్ చెప్తే జాన్ స్నో లానిస్టర్స్ తో కలిసి ఉండలేడు. బాస్టర్డ్ సన్ గా తను ఇంకా ఎన్నో అవమానాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళ అంకుల్ అయిన బెంజిన్ తో కలిసి నైట్స్ వాచ్ లో జాయిన్ అవుదాం అనుకుంటాడు. ఇక్కడే టిరియన్ లానిస్టర్, జాన్ స్నో ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు. బాస్టర్డ్ సన్ అని ఫీల్ అవ్వడం మానేసి దాన్ని ఒక ఆర్మర్ లా యూజ్ చేసుకుని నిన్ను ఎవరు హర్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వద్దని టిరియన్ జాన్ తో చెప్తాడు. జాన్ అసలు నువ్వెవరు, నీకేం తెలుసు అంటాడు. టిరియన్ లానిస్టర్ యాజ్ ఎ ఇంప్ గా తనకన్నా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. తర్వాత నెడ్ తన బ్రదర్ అయిన బెంజిన్ తో మాట్లాడతాడు, నైట్స్ వాచ్ లోని ఒకరిని చంపాను అని. బెంజిన్ కూడా అతనితో వెళ్లిన వాళ్ళు ఇద్దరు కనిపించలేదని నెడ్ తో చెప్తాడు. వాళ్ళిద్దరిని నైట్ వాకర్స్ ఫస్ట్ సీన్ లోనే చంపేశారు. వీళ్ళు వైట్ వాకర్స్ ఎగ్జిస్ట్ అయ్యారు అని వాళ్ళకు తెలియదు, కాబట్టి వాళ్ళు ఎక్కడో తప్పిపోయారని బెంజిన్ అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో క్యాట్లిన్ స్టార్క్ అండ్ సెర్సీ మాట్లాడుకుంటారు. తర్వాత కింగ్స్ గార్డ్ అయిన జేమీకి అండ్ నెడ్ స్టార్క్ కి మధ్యలో ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. అందరూ స్టార్క్స్ తో పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. నెడ్ కూడా ఎస్ చెప్పే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడే ఒకటి జరుగుతుంది. ఆ రోజు నైట్ వేల్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే వాళ్ళ హస్బెండ్ చనిపోలేదు, లానిస్టర్సే చంపేశారు అని ఉంటుంది. ఆ లెటర్ వింటర్ఫెల్ కి పంపించడం తనకి రిస్క్ అని తెలిసినా కూడా ఆ పని చేస్తుంది. ఆ లెటర్లో కింగ్ రాబర్ట్ కూడా డేంజర్ లో ఉన్నాడు అని ఉంటుంది. రాబర్ట్ డేంజర్ లో ఉన్నాడని నెడ్కి తెలిసేసరికి ఆలోచనలో పడతాడు. ఈ షాట్ లో తన చెస్ట్ మీద కొన్ని మానిపోని గాయాలుంటాయి. రాబర్ట్ తో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాడు కాబట్టి ఆ గాయాలు అప్పుడే వచ్చుండాలి. ఇక్కడ పెంటోస్ లో డెనేరెస్ కి అండ్ ఖల్డ్రాగోకి మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. దొత్రాకి ఆచారం ప్రకారం మ్యారేజ్ జరుగుతున్నప్పుడు కనీసం 3 శవాలైనా లేవాలి. ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారు. అతని పేరే సర్ జోరా మోర్మంట్. వెస్టరోస్ కి చెందిన హిస్టరీ బుక్స్ ని డెనేరెస్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. ఇక్కడే ఇల్లెరియా కూడా తన దగ్గరున్న 3 డ్రాగన్ ఎగ్స్ ని డెనేరెస్ కి ఇస్తాడు. ఈ డ్రాగన్ ఎగ్స్ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ లో ఉంటాయి. అందులో నుంచి వచ్చే డ్రాగన్స్ కూడా సేమ్ అవే కలర్స్ లో ఉంటాయి. ఈ 3 డ్రాగన్ ఎగ్స్ అషాయ్ నుండి వచ్చాయని చెబుతాడు. అషాయ్ అంటే ఎసోస్ లో ఉన్న ఒక మ్యాజికల్ ప్లేస్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత డెనేరెస్ ని ఖల్డ్రాగోతో పంపిస్తారు. ఇక్కడ వింటర్ఫెల్ లో కూడా నెడ్ స్టార్ రాబర్ట్ తో రావడానికి ఒప్పుకుంటాడు. వాళ్ళు వెళ్తుంటే బ్రాన్ గోడలెక్కి చూడడం ఇష్టం కాబట్టి తను కూడా అక్కడ గోడలెక్కుతాడు. ఇక్కడే జేమీ అండ్ సెర్సీ ఏకాంతంగా ఉండడాన్ని బ్రాన్ చూసేస్తాడు. అక్కడి నుంచి జేమీ బ్రాన్ ని కిందకి తోసేస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బ్రాన్ బ్రతికాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.